హాయ్ హలో వెల్కమ్ టు ఆరాధ్య ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పిల్లలు అస్సలు తినని కొత్తిమీర పుదీనా మెంతి కర్రీని ఇలా పచ్చడిగా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా వద్దనకుండా తింటారు. అలాగే లంచ్ బాక్స్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. దీనికోసం ముందుగా 2 పుదీనా, 2 కొత్తిమీర, 2 మెంతాకు కట్టలు తీసుకోవాలి. ముందుగా పుదీనాను వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో తెంపుకోవాలి. ఇప్పుడు మెంతాకును గడ్డి లేకుండా చూసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీరను కూడా అలాగే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక పావు నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకును శుభ్రంగా కడిగి నూనెలో వేసుకోవాలి. మెంతాకు వేసిన తర్వాత ముందుగా కట్ చేసిన పుదీనాను కూడా శుభ్రంగా కడుక్కొని మెంతాకులో వేసి పుదీనా మెంతాకును కొద్దిసేపు కలిపి ఉడకనివ్వాలి. పుదీనా మెంతాకు ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి పుదీనా మెంతాకుతో పాటు వేసి ఉడికించుకోవాలి. మూడింటిని కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మరొక పావు నూనె వేసుకొని మీ పిల్లలు ఎంతైతే కారం తింటారో అంతవరకు పచ్చిమిర్చిని మధ్యగా కట్ చేసుకొని నూనెలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మీ కారానికి సరిపడే అన్ని టమాటాలని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని నూనెలో వేపుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొన్ని పల్లీలను, ఎండుమిర్చిలను వేసి నూనెలో వేపుకోవాలి. పల్లీలు, ఎండుమిర్చి వేగిన తర్వాత అన్ని ప్లేట్లలో తీసి పక్కన పెట్టుకోవాలి. పల్లీలు, ఎండుమిర్చి అనేటివి పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు మిక్సీ పావులో ముందుగా పల్లీలు, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత టమాటాలు, ముందుగా వేపి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసి మిక్సీ పట్టుకోవాలి. అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలో మరొక పావు నూనెను వేసుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లిని రోటిలో దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేడయ్యాక వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి మొత్తంగా వేసి మాడిపోకుండా సన్నని సెగ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. పోపు వేయగాక పచ్చడి మొత్తాన్ని పోపు పెట్టుకోవాలి. అలా పచ్చడి మొత్తాన్ని పోపు పెట్టుకున్న తర్వాత మీ రుచికి సరిపడా అంత ఉప్పును వేసుకొని ఒక డబ్బాలోకి తీసుకొని నిల్వ ఉంచుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా వీడియోలో చూపించిన విధంగా పచ్చడిని చేస్తే పిల్లలు సొంతంగా వారికి వారే ఇష్టంగా తినేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరాధ్య ఛానల్ ప్లీజ్.